హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ. రేపు ఆగస్టు 20 నుండి స్టార్ట్ కాబోతున్న యొక్క గ్రూప్ డి ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఏబిపిఎస్సి 1100 పోస్టులు పైగా పెంచడం జరిగింది. ఆగస్టు నుండే నోటిఫికేషన్ రాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక హరీష్ రావు కమిటీ వేసింది. దాదాపు వచ్చేసి 5-6 రోజులు ఈ కమిటీ కూడా నివేదిక ఇవ్వబోతుంది. ఇలాంటి తరుణంలో రేపు పోటీ పరీక్షల్లో నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 35 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. దసరా దీపాల నాటికి మీరందరూ ఒక పోస్ట్లో ఉండబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు గ్రూప్ డి దృష్టిలో పెట్టుకొని, పోటీ పరీక్ష దృష్టిలో పెట్టుకొని ఏ ఏరియా నుంచి బిట్ ఎక్కువ క్యాచ్ చేశాడు, ఏ ఏరియా నుంచి బిట్లు ఎక్కువ ఆడుతాడు అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని మా ప్లాటో అకాడమీ మీకు ఇంపార్టెంట్ యొక్క అంశాలు అందిస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్, ప్రధానంగా సార్, అర్ధరాత్రి ఎగ్జామ్ రాసినా కూడా జాబ్ నిధి ఉండాలి. రేపు జిఎస్లో కీలకమైన పాత్ర పోషించేది కరెంట్ అఫైర్స్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ముందుగా మా ప్లాటో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ప్లాటో క్లాసెస్ గురించి తెలియపరచండి. టోటల్ ఎనఫ్ సార్. నీకు ఏ మ్యాగజైన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఏ పేపర్ అవసరం లేదు. నీకు వారం రోజుల కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా రేపు నీకు ప్లాటో మీ చేతిలో పెడుతుంది. చదవడమే తర్వాయి భాగం. చాలా మోడల్ పేపర్స్ ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐపిసి, ఎస్ఎస్సిజిఎల్ అన్ని రకాల క్లాసులు అందించే యొక్క విధంగా ఈ ప్లాటో అకాడమీ టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీతో మీ ముందుకు వస్తుంది. ఈ క్లాసెస్ అన్నిటి మీరు వినియోగించుకోండి. మరి ముఖ్యంగా సార్, రేపు గ్రూప్ డి దృష్టిలో పెట్టుకొని, గ్రూప్ 2 దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇంపార్టెంట్ అంశాలు తీసుకొచ్చిన మేము ముందుకు ఈరోజు. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈరోజు క్లాసు నుండి 20-30 మార్కులు ఎడిపోదు సార్. క్లాస్ క్లియర్గా వినండి సార్, చివరి వరకు వినండి సార్. టోటల్ ఎనఫ్ సార్. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ప్లాటో క్లాసుల గురించి ఇక్కడ మీరు మీ వాళ్ళందరికీ తెలియపరచండి సార్. సార్ ముఖ్యంగా సార్, గతంలో డేట్స్ అడిగితే ఈరోజు ఇంపార్టెంట్ ఏంది, ఈరోజు మెయిన్ థీమ్ అని చెప్పి అడిగేది. ఇప్పుడు పోటీ పరీక్షలు మనకు వచ్చేసి వాడు థీమ్స్ అడుగుతున్నాడు. 4-5 డేట్లు ఇచ్చి ఈరోజు థీమ్ ఏంది ఈ టైపులో అడుగుతున్నాడు సార్ వచ్చేసి. అందుకనే గ్యారంటీ గన్ షాట్ దిగబోతున్న బిట్ సార్. ఈ నోట్స్ నుంచి మీకు 50 నుండి 60 బిట్లు వస్తారు. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ క్లాసెస్, జీకే క్లాసెస్ నుండి రేపు పోటీ పరీక్షలు గ్యారంటీగా 60 మార్కులు వస్తారు. టోటల్ ఎనఫ్ సార్. గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ రాసినా ఇదే సార్ ఎనఫ్ సార్. టోటల్ ఆ లెవెల్లో మనం వెళ్ళిపోవాలి. ఒక 2021 సంవత్సరం సార్. ఇది మే 12 ఒక అంతర్జాతీయ నర్సుల రోజు సార్ వచ్చేసి. ఒక ప్రముఖమైన వ్యక్తి, ఇటలీ దేశం చెందిన వ్యక్తి ఫ్లోరెన్స్ నైటింగేల్ సార్. ఒక ఇటలీ దేశం సార్. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు యుద్ధంలో గాయపడ్డ వారికి అనేక రకాల వైద్య సేవలు అందిస్తూ ఒక సామాజిక సేవలో ముందుకు పోయిన వ్యక్తి ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్, ఇటలీ కంట్రీ. ఈమె జన్మదినమే మే 12 అంతర్జాతీయ నర్సుల రోజు సార్ వచ్చేసి. ఈమె సార్ నర్సులు ఏ వాయిస్ టు లీడ్ ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్. ఏ వాయిస్ టు లీడ్ ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్ అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా సార్ జూన్ 7వ తేదీ, ఒక జూన్ 7th సార్
ప్రపంచ చేతి పరిశుభ్రత రోజు. ఈరోజు లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల ఫస్ట్ క్లీన్ చేసుకోండి హ్యాండ్స్ అంటున్నారు. అంతర్జాతీయ హ్యాండ్స్ అంటే క్లీన్ డే సార్. ప్రపంచ చేతి పరిశుభ్రత రోజు సార్. ఈరోజు మీ చేతులను శుభ్రం చేసుకోండి. సెకండ్స్ లైవ్స్ సేవ్. మీ చేతులను శుభ్రం చేసుకొని చేయండి. మీరు అనారోగ్యం గురి కావడానికి మీరే కారణమవుతారు. అందుకే జాగ్రత్తగా ఉండని చెప్పి యుఎన్ఓ ఈ రోజున పిలుపునివ్వడం జరిగింది సార్. ఒక అంతర్జాతీయ మంత్రస్థానంలో రోజు సార్. ఇది కూడా జూన్ 7వ తేదీ సార్. ఒక డేటాను అనుసరించండి, మంత్రస్థానంలో పెట్టుబడి పెట్టండి. ఒకప్పుడు మన పల్లె ప్రాంతాల్లో, మన గ్రామీణ ప్రాంతాల్లో మంత్రస్థానాల పాత్ర కీలకంగా ఉండేది. అలాంటి పాత్ర ఈరోజు కనిపించడం లేదు. అందుకే ఒక డేటాను అనుసరించండి, మంత్రస్థానంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఇలా ముందుకు పోతున్న సంఘటన. రేపు మన డేట్స్ నుండి, థీమ్స్ నుండి కంపల్సరీ అడిగే బిట్ సార్. అది ఒక మే 8 సార్. ఇక్కడ రెడ్ క్రాస్ డే సార్. ఇది రెడ్ క్రాస్ డే మే 8 సార్. ఒక హెన్రీ డ్యూనాట్ సార్ ఈ రెడ్ క్రాస్ సంస్థను స్థాపించారు. 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి, హెన్రీ డ్యూనాట్ సార్ వరల్డ్లో తొలిసారిగా 1901లో నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించారు. ఒక జెనీవా నగరంలో ఉంది రెడ్ క్రాస్ సంస్థ హెడ్ ఆఫీసర్ వచ్చేసి. ఒక మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కంటే ముందు ఎప్పుడో ఏర్పడిన సంస్థ రెడ్ క్రాస్ సంస్థ. ఈ మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధంలో గాయపడ్డ వారికి అనేక రకాలుగా వైద్య సేవలు అందిస్తున్న సంస్థ రెడ్ క్రాస్ సంస్థ. ఈ సంస్థకు 3 టైమ్స్ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఈ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాట్ సార్. ఈ ప్రపంచంలో తొలి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ డ్యూనాట్. మరి ముఖ్యంగా సార్, ఇప్పటికీ అనేక రకాలుగా సామాజిక సేవా రంగంలో ముందుకు పోతున్న సంస్థ రెడ్ క్రాస్ సంస్థ. ఈసారి రెడ్ క్రాస్ సంస్థ యొక్క థీమ్ ఏం సార్ అంటే ఆపలేనిది అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల నుండి లక్షలాది మంది, కోట్లాది మంది యొక్క ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ నేటికి ప్రపంచంలో ముందుకు పోతున్న సంస్థ రెడ్ క్రాస్ సంస్థ. మే 8 రెడ్ క్రాస్ డే, అక్టోబర్ 8 వైమానిక దళం రోజు, డిసెంబర్ 8 సార్క్ ఏర్పడిన రోజు, సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత రోజు, మార్చ్ 8 అంతర్జాతీయ మహిళల రోజు. ఒక 8 అనగా నెల గుర్తు రావాలి. సౌర కుటుంబంలో గ్రహాలు కూడా 8 గ్రహాలే. భాషలకు సంబంధించిన షెడ్యూల్ కూడా 8వ షెడ్యూలే. ఏ టైపులు అడిగిన బిట్టి క్యాచ్ చేయాలి సార్. రేపటి విజేతగా నిలబడాలి సార్. టోటల్ ఎనఫ్ సార్. గ్రూప్ డి ఎగ్జామ్, గ్రూప్ 1, గ్రూప్ 2 టోటల్ ఎనఫ్. SIPC. అందుకే క్లియర్గా చదువుకోండి సార్. క్లియర్గా క్లాస్ వినండి సార్. ఒక అంతర్జాతీయ జీవ వైవిధ్యం రోజు సార్ వచ్చేసి. ఒక అంతర్జాతీయ జీవ వైవిధ్యం రోజు సార్. ది ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే సార్ వచ్చేసి. ఒక మే 22వ అంటే తేదీ సార్. ఇక్కడ
ఒక అంతర్జాతీయ జీవ వైవిధ్యం రోజు. ఒక జీవ వైవిధ్యం రోజు సార్. ఈసారి జీవ వైవిధ్యం రోజు యొక్క థీమ్ ఏం సార్ అంటే మేము పరిష్కారంలో భాగం. ఒకప్పుడు నాకు జీవరాశి మొత్తం కూడా ఇలా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి, జీవరాశిని సంరక్షించుకోవాలి. ఈ విపరీతమైన కార్బన్ మోనాక్సైడ్ విపరీతమైన ఈ భూమి మీద భయంకరమైన కారణాల వల్ల ఒకప్పుడున్న జీవరాశి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం. ఈ ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందించే అమెజాన్ అడవులు ఇలా అక్కడక్కడ తగలబడిపోతున్నాయి. అడవులు కాపాడుకోవాలి, అడవులు సంరక్షించుకోవాలి. అడవులు నశించే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇలా ప్రపంచంలో జీవ వైవిధ్యంలో సార్ 2021కి జీవ వైవిధ్యంలో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో కంట్రీ బ్రెజిల్ కంట్రీ జీవ వైవిధ్యంలో ఫస్ట్ ఉంది సార్. బ్రెజిల్. ఇండియా 16వ స్థానం ఉన్న సంఘటన సార్. భారతదేశం 16వ స్థానం సార్ జీవ వైవిధ్యంలో, బయోడైవర్సిటీ రంగంలో. ఈ బిడ్ ట్రిప్ చాలా ఇంపార్టెంట్ సార్. మరొకటి వచ్చేసారు ఇక్కడ అంతర్జాతీయ మదర్స్ డే, మదర్ ఎర్త్ డే సార్. ఇది నాట్ మదర్స్ డే. అంతర్జాతీయ భూమి పుట్టుక రోజు సార్. ఇది ఏప్రిల్ 22 సార్. ఇక్కడ ఒక ఏప్రిల్ 22ను అంతర్జాతీయ భూమి పుట్టుక రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఐక్యరాజ్య సమితి. ఈసారి థీమ్ ఏంటి సార్? మా భూమిని పునరుద్ధరించండి, మా భూమిని కాపాడండి. ఈరోజు భూ వాతావరణంలో వస్తున్న భయంకరమైన మార్పులు, కార్బన్ మోనాక్సైడ్, ప్రపంచ దేశాలు పోటీపడి విపరీతమైన కార్బన్ ఉద్గార పదార్థాలు విడుదల చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు మొత్తం కూడా సముద్ర నీటి మట్టం పెరిగిపోతుంది. భూభాగం వచ్చేసి ఇక్కడ సముద్ర నీటి మట్టంలో కలిసిపోతుంది. ఈ భూమి మీద ఉన్న భయంకరమైన మార్పుల్ని నివారిస్తూ మా భూమిని పునరుద్ధరించండి, మా భూమిని కాపాడండి అనే అంశానికి ఈసారి ఐక్యరాజ్య సమితి పిలుపునివ్వడం జరిగింది సార్. ఈ బిడ్డని పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ సార్. పోయినసారి ఎస్ఐలో, పోయినసారి గ్రూప్స్లో సార్ ఇక్కడ 4-5 డేట్లు ఇచ్చి గతంలో ఈ డేట్ ఇంపార్టెంట్ అడిగేది, ఈ డేట్ ఏంది అడిగేది, గతంలో ఈ డేట్ ఇంపార్టెంట్ అడిగేది. ఆ తర్వాత 4-5 డేట్లు ఇచ్చి వాటికి అంశాలు ఇచ్చి ఇందులో సరిగా డేట్ ఇది అడిగేది. ఇప్పుడేమంటుండు 4-5 డేట్లు అక్కడ ఇచ్చి ఎగ్జామ్లు ఇచ్చి వాడి థీమ్స్ అడుగుతున్నాడు. వాడి థీమ్స్ ఏ అంశాన్ని ప్రాధాన్యత అడుగుతున్నాడు అంటే ఎగ్జామినర్ అనేక రకాలుగా సార్ అడుగుతున్నాడు. ఏపీ పెంచిన 1100 గ్రూప్ 2 పోస్టులలో, నాడు గ్రూప్ 2 అని చెప్పాలి గ్రూప్స్ పోస్టులలో 600 పోస్టులు పైగా గ్రూప్ 4 పోస్టులే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఆర్థిక క్లియరెన్స్ వచ్చింది, ఫైనాన్స్ క్లియరెన్స్ లాస్ట్ ఇయర్ విడుదల చేయాలి, కానీ కోవిడ్ వల్ల ఆపేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 4 కాకుండా 1100 గ్రూప్స్ పోస్టులు మేము పెంచుతున్నాం అని చెప్పి పిలుపునివ్వడంతో విద్యార్థులు శాంతించారు. త్వరలో SIPCలో కూడా పోస్టులు పెంచే అవకాశం. ఇలాంటి పరిస్థితుల్లో నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, నీ ప్రిపరేషన్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక క్వాలిటీ ప్యాకేజ్ సబ్జెక్ట్ ఎంచుకోవాలి. ఏదో 2 టాపిక్ తీసుకొని దాన్ని గంట సేపు అక్కడ క్లాస్ చెప్పి అలాంటివన్నీ వేస్ట్. అంతర్జాతీయ అంశాలు ఏమున్నాయి, జాతీయ అంశాలు ఏమున్నాయి, రాష్ట్ర స్థాయి అంశాలు ఏమున్నాయి, క్రీడా పేజీలో ఏముంది, ఏ టైపులో బిట్ అడుగుతున్నాడు, ఏ లెవెల్లో మనం వెళ్ళిపోవాలి. 2003 గ్రూప్ 2 ఏంది, 2002 గ్రూప్ 2 ఏంది, 4 గ్రూప్ 2 ఏంది, 6 గ్రూప్ 2 ఏంది, 8 గ్రూప్ 2 ఏంది, 10 గ్రూప్ 2 ఏంది, 12 గ్రూప్ 2 ఏంది, 16 గ్రూప్ 2 ఏంది, 19 SI పేపర్ ఏంది, అన్ని SI పేపర్లు, ఇవన్నీ పేపర్ చూసుకుంటూ వస్తున్నాం సార్. మేము మా అనుభవం చెప్తున్నాం.
మీకు టోటల్ మన క్లాస్ ఎనఫ్ సార్, టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఈ ప్లాటో అకాడమీ నుండి, ఈ ప్లాటో ఆన్లైన్ అకాడమీ నుండి జిఎస్లో హైయెస్ట్ స్కోర్ ఇక్కడి నుంచి వస్తుంది సార్. టోటల్ గెస్ మోడల్ క్వశ్చన్స్ సార్ ఇక్కడ. అందుకే మీకు ఈరోజు ఈ అంశాలు మేజర్గా వీటినే ముందుకు తీసుకురావడం జరిగింది సార్ వచ్చేసి. అందుకే జాగ్రత్త చదవండి సార్. గ్రూప్ డిని 1,50,00,000 మంది రాయబోతున్నారు. తెలుగు రాష్ట్రాలను 20 లక్షల మంది రాయబోతున్నారు. రేపు తెలంగాణ ఏపీ గ్రూప్ 2 15 లక్షల మంది రాయబోతున్నారు. ఎస్ఐ ఎన్ని లక్షల మంది రాసినకు సంబంధం లేదు, నీకు జాబ్ ఉందా లేదా. రేపటి కాబోయే విజేత నువ్వే, రేపటి కాబోయే టాపర్ నువ్వే. రేపు ఏ టైపులు అడిగినా కూడా ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఎక్కడ విఫలమవుతున్నావు, ఎక్కడ కోల్పోతున్నావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఈసారన్నా నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగెళ్ళు, ఈసారన్నా ఏదో ఒక జాబ్తో తిరిగెళ్ళు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళు, ఓపికతో ప్రిపేర్ కావాలి, ఓపిక ఉండాలి పోటీ పరీక్షల్లో. రేపటి విజేత నువ్వే, రేపటి టాపర్ నువ్వే. నీ తర్వాతనే వేరే వాళ్ళకి జాబు. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఇచ్చండి. టోటల్ ఎనఫ్ సార్. జాబ్ ఖచ్చితంగా మీరు క్యాచ్ చేయగలుగుతారు సార్. ఒక జనవరి 9 ప్రవాసీ భారతీయుల రోజు సార్. ఇక్కడ జనవరి 9 ఎన్ఆర్ఐ డే, నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ డే. ఈసారి ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు? ఆత్మ నిర్భర్ భారత్కు తోడ్పాటు అందించడం. ఆత్మ నిర్భర్ భారత్కు సహకరించండి, ఆత్మ నిర్భర్ భారత్కు సాయం చేయండి. ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇలా భారత్ కష్టకాలంలో ఉంది, భారత్ విపత్కరమైన పరిస్థితిలో ఉంది, భారత్ ఇలా ఇబ్బందిలో ఉంది. కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల చాలా భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులారా, దేశ అభివృద్ధికి మీ వంతు సహకరించండి, చేయి కలపండి. ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహకరించమని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు ఒక 1893లో మహాత్మా గాంధీ బరోడా మహారాజు యొక్క కేసును వాదించడానికి సౌత్ ఆఫ్రికా దేశానికి గాంధీజీ బయలుదేరినప్పుడు అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నాడు. వెళ్తున్న మార్గ మధ్యంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 1907లో ఇక్కడే గాంధీజీ ఒక సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభిస్తే అది 2007 నాటికి గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2007 నుండి అక్టోబర్ 2వ తేదీని గాంధీజీ జన్మదినాన్ని అంతర్జాతీయ ఒక అహింస రోజుగా ప్రకటించడం జరిగింది సార్. ఇక్కడే గాంధీజీ ఒక ఇండియన్ ఒపీనియన్ పత్రికను ప్రారంభించారు. 1915 జనవరి 7 నాడు ఇండియాకి రావడానికి బయలుదేరితే ఈయన ఇండియాకి వచ్చేసరికి జనవరి 9 అయింది సార్. ఒక 2003 నుండి వాజ్పేయి ప్రభుత్వం ఇక్కడ ఒక జనవరి 9ని ప్రవాసీ భారతీయుల రోజుగా గుర్తించింది. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఉన్నతమైన విద్యను అభ్యసించి ఎక్కడో వెళ్ళి మీరు విదేశాలు వెళ్ళి సేవలు చేస్తున్నారు. మారుమూల పల్లె ప్రాంతంలో, మారుమూల గ్రామీణ ప్రాంతంలో అర్ధరాత్రి ఒక కుటుంబంలో భయంకరమైన జబ్బు వచ్చిందంటే బయటికి వెళ్ళి చూపించుకోలేని స్తోమతలని ఎన్నో పల్లె కుటుంబాలు ఉన్నాయి. ఓ విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులారా, రండి, దేశ అభివృద్ధికి మీరు తోడుగా ఉండండి, చేయి కలపండి. ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహకరించమని చెప్పి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. 2003లో తొలి సమావేశం ఢిల్లీలో జరిగితే
2003లో తొలి సమావేశం ఢిల్లీ సార్. ఇక్కడ 2015 వరకు కూడా ఎవ్రీ ఇయర్ జరిగేది. 2015 తర్వాత వచ్చే ఎన్ఆర్ఐ సమావేశాన్ని ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి నిర్వహించాలనుకున్నారు. 15 తర్వాత 2017 17కి ఇది బెంగళూరులో నిర్వహించారు. 19కి వారణాసిలో, 21కి ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం ముఖ్య అతిథి సూరినామ్ అధ్యక్షుడు చంద్రికే ప్రసాద్ సంతోఖి. ఒక చంద్రికే ప్రసాద్ సంతోఖి సార్ ఈయన ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఒక సూరినామ్ అనేది దక్షిణ అమెరికా ఖండంలో చిన్న కంట్రీ. 25 లక్షల జనాభా సార్ ఇది. 25 లక్షల జనాభా సార్ ఇది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశానికి ఒక ఎన్ఆర్ఐ పర్సన్, ఒక ప్రవాస భారతీయుడు అంటే అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. రేపు పోటీ పరీక్షలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా రేపు రాయబోతున్న పోటీ పరీక్షలో 2021 జనవరి నుండి ఎగ్జామ్గా 30 డేస్లో జరగబోతున్న కరెంట్ అఫైర్స్ టోటల్ ఎనఫ్. మీకు ఈ ప్లాటో క్లాసెస్ టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ అన్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లియర్గా వినండి సార్. ఏ టైపులు అడిగిన కంచి బిట్టి క్యాచ్ చేయాలి సార్. మరొక అంశం సార్, ఇక్కడ ఏప్రిల్ 2వ తేదీ సార్. ఇది ఏప్రిల్ 2. ఒక ఏప్రిల్ 2వ తేదీ 2 అంతర్జాతీయ పిల్లల పుస్తకం రోజు. కన్ఫ్యూజ్ కావద్దు. ఏప్రిల్ 23 అంటే అంతర్జాతీయ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే. ఏప్రిల్ 23 అంటే అంతర్జాతీయ పుస్తకాల రోజు. అదే రోజు షేక్స్పియర్ జన్మించారు. అదే రోజు షేక్స్పియర్ మరణించడం జరిగింది సార్. ఇదే రోజు. ఒక 2021 ఏప్రిల్ 2వ తేదీ థీమ్ సార్. ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు సార్? ది మ్యూజిక్ ఆఫ్ వర్డ్స్ అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. పిల్లల్లో సంగీత భావాన్ని పెంపొందించాలి. పిల్లల్లో చిన్నప్పటి నుండే ఆయా అంశాలపై అవగాహన కల్పించాలి పుస్తకాల రూపంలో. ఆ అంశానికి ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యత ఇచ్చింది సార్ ఇక్కడ సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఒక ప్రపంచ మలేరియా రోజు సార్. వచ్చేసి మలేరియా రోజు సార్. మార్చి 25 సార్ వచ్చేసింది. ఒక 2021 సంవత్సరానికి WHO ఒక మలేరియా రహిత దేశంగా చైనాను గుర్తించింది. బిడ్డ కంపల్సరీ ఇంపార్టెంట్ సార్. చైనాను గుర్తించింది. ఇది 40వ దేశం సార్ చైనా ప్రపంచంలో. దాదాపు 70 ఏళ్ల తర్వాత చైనాలో ఇలా పూర్తిగా మలేరియా కేసులు గత 4-5 సంవత్సరాలను ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అందుకే WHO ఒక కాంగో దేశాన్ని ఎబోలా రహిత దేశంగా గుర్తించింది. ఒక నైజీరియా దేశాన్ని, లేదా ఆఫ్రికా ఖండాన్ని పోలియో రహిత ఖండంగా గుర్తించింది. ఒక ఎల్ సాల్వడార్ను మలేరియా రహిత దేశం గుర్తించింది. రీసెంట్లీ కూడా చైనాను మలేరియా రహిత దేశం గుర్తించడం జరిగింది. ఒక WHO ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఒక మలేరియా రహిత దేశంగా
చైనాను ఎన్నో దేశం గుర్తించిందంటే 40వ దేశం గుర్తించింది. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ప్రధానంగా అడుగుతాడు సార్. ఈ మధ్యనే 2021లో WHO ఏ దేశాన్ని మలేరియా రహిత దేశం గుర్తించింది? ఈ మధ్యనే చైనాను ఏ వ్యాధి రహిత దేశం గుర్తించింది? ప్రపంచంలో చైనా ఎన్నవ మలేరియా రహిత దేశం? 40 సార్. గోవా అసెంబ్లీ స్థానం 40, మిజోరం అసెంబ్లీ స్థానాలు 40 ఆర్టికల్ ఇది గ్రామ పంచాయతీకి సంబంధించింది. ఈసారి మలేరియా రోజు థీమ్ ఏం సార్? 0 మలేరియా లక్ష్యాన్ని చేరుకోవడం. రేపు 2030 నాటికి భారతదేశం పూర్తిగా మలేరియా వ్యాధిని నిర్మూలించగలగాలి. ఒక 0 మలేరియా లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ దేశంలో మలేరియా కేసులు నివారించడంలో, ఈ దేశంలో మలేరియా వ్యాధిని నివారించడంలో ముందున్న యొక్క రాష్ట్రం అంటే కేరళ, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ సార్. కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముందంజలో ఉన్న సంఘటన సార్. ఒక జనవరి 12 చాలా ఇంపార్టెంట్ సార్. ఒక జనవరి 12 అంతర్జాతీయ యువజన రోజు సార్. ఒక అంతర్జాతీయ యువజన రోజు సార్, జనవరి 12. ఈ భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ఒక ప్రపంచ దేశాలకు చాటు చెప్పిన మహానీయుడే వివేకానంద. ఈ వివేకానందుని యొక్క అసలు పేరే నరేంద్రనాథ్ దత్త సార్. వివేకానందుని అసలు పేరు ఒక 1863లో జనవరి 12న జన్మించారు. 1904లో మరణించారు. 1893లో చికాగోలో ఉపన్యాసం, 1897లో కలకత్తాలో బేలూరులో రామకృష్ణ మిషన్ సంస్థ ఏర్పాటు. ఒక 1986 నుండి 1985 నుండి భారత ప్రభుత్వం జనవరి 12వ తేదీని ఒక జనవరి 12ను ఇక్కడ అంతర్జాతీయ యువజన రోజుగా ప్రకటించింది సార్. అంతర్జాతీయ యువజన రోజు అంటే ఆగస్టు 12. అంతర్జాతీయ యువజన రోజు అంటే ఆగస్టు 12 సార్. జాతీయ యువజన రోజు అంటే జనవరి 12 సార్. ఒక 2003 నాటికి వివేకానంద జన్మించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ దేశంలో అతి ఎక్కువ దూరం నడుస్తున్న రైలు వివేక్ ఎక్స్ప్రెస్ కూడా ఈయన పేరు మీద నిర్మించారు. అస్సాంలో డిస్గార్ నుండి తమిళనాడులో కన్యాకుమారి వరకు ఈ రైలు వస్తున్నది సార్. ఒక 2021కి వివేకానంద జన్మించి 158 ఏళ్ళు కూడా పూర్తి కావడం జరిగింది సార్. ఈసారి థీమ్ ఏం సార్? నేషనల్ బిల్డింగ్ యూత్ ఫర్ ఛాలెంజింగ్ యాక్ట్. నేషనల్ బిల్డింగ్ కోసం యూత్ శక్తిని ఛాలెంజ్ చేస్తుంది. ఒక నేషనల్ బిల్డింగ్ ఫర్ యూత్ ఛాలెంజింగ్. ఒక యువశక్తి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. యువశక్తి దేశ అభివృద్ధిలో ముందుకెళ్లాలనే అంశం పైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ కంచి రేపు ఏ టైపులో అడిగినా కూడా సార్ మీకు బిట్టు క్యాజువల్ సార్. జిఎస్ పరంగా ఒక వివేకానంద 1893లో చికాగో నగరంలో అంతర్జాతీయ మతాల సమావేశానికి హాజరైనప్పుడు ఆ మీటింగ్ పోతుండే అడుగడుగునే నన్ను అడ్డుకున్నారు సార్. అడుగడుగునే తను విభేదించారు సార్. అయినా కూడా ఆ మీటింగ్కి వెళ్ళి ఆ రోజుల్లోని భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ఒక ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడే వివేకానంద సార్. 1893లో వివేకానంద చికాగోకి వెళ్ళినప్పుడు
అదే 1893లో గాంధీజీ సౌత్ ఆఫ్రికా పర్యటన. అదే 1893లో ఈ ప్రపంచంలో తొలిసారిగా మహిళలకి ఓటు హక్కును కల్పించిన దేశం అది న్యూజిలాండ్ కంట్రీ. ఈ మధ్యకాలంలో 2015లో మహిళలకి ఓటు హక్కును కల్పించిన యొక్క దేశం అన్నప్పుడు సౌదీ అరేబియా సార్ వచ్చేసి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, బిట్టు ఏ టైపులు ఆడుతున్నాడు, ఎలా వెళ్ళిపోతున్నాడు, మనం ఏ విధంగా క్యాచ్ చేయాలి, ఇలా మనం ముందుకు వెళ్ళాలి సార్. ఒక అంతర్జాతీయ విద్యారోజు సార్ ఇక్కడ జనవరి 24, జనవరి 24 సార్ ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే. జాతీయ విద్యారోజు నవంబర్ 11. ఈ దేశంలో నెహ్రూ క్యాబినెట్లో 14 మంది మంత్రుల్లో ఒక తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన జన్మదినాన్ని నవంబర్ 11ను నేషనల్ ఎడ్యుకేషన్ డేగా ప్రకటించడం జరిగింది సార్. ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే జనవరి 24. మరి కోవిడ్ తరం కోసం విద్యను పునరుద్ధరించండి మరియు విద్యను పునరుద్ధరించండి. కోవిడ్ వ్యాధి నిర్మూలన పైన ప్రజలకు అవగాహన కల్పించండి. విద్యను ఉపయోగించుకోండి. విద్య ద్వారా ముందుకు రండి. ఇక్కడ విద్య ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలకు ఇంకా అవగాహన లేదు, ఇది పల్లెలోకి పాకిపోయింది. చదువుకున్న విద్యార్థులు అక్కడ కోవిడ్ నిర్మూలనలో భాగస్వాములు కావాలి అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఒక ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సార్, ఎడాపిస్, ఇది మెల్బోర్న్లో ఉంది. 21 సభ్య దేశాలు సార్. 21వ దేశం చిలీ కంట్రీ సార్. ఇండియాకు సభ్యత్వం లేదు. ఒక ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సార్ వచ్చేసి ఒక ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సార్ ఆసియా పసిఫిక్ దేశాల ఆర్థిక సహకార సంస్థ లేదా వాణిజ్య సహకార సంస్థ. ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ 2021 సంవత్సరం ఒక జూలై 16-17 తేదీలో జరిగిన ఆసియా పసిఫిక్ దేశాల వాణిజ్య సమూహం యొక్క వాణిజ్యం యొక్క సహకార సమావేశానికి ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తే న్యూజిలాండ్ ఇక్కడ అధ్యక్షత వహించేశారు. ఇక్కడ వచ్చేసి న్యూజిలాండ్ కంట్రీ ఈ సమావేశం సార్ చర్చించిన అంశాలు ఒకటి వచ్చేసి కోవిడ్ సార్ ఇక్కడ రోగ నిరోధకత, ప్రపంచ ప్రజా మంచి మరియు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అధిగమించాలి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి కావాలి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇంకా విస్తరించాలి. వ్యాక్సినేషన్ ఉత్పత్తిని ఇంకా రెట్టింపు చేసుకోవాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఒక 1989 సంవత్సరంలో ఒక ఆసియా పసిఫిక్ దేశాలు ఒకరికొకరు సహకరించుకోవడం కోసం ఈ ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశాలుగా ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో ఆర్థిక రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలి. ఈ ప్రపంచంలో ఒక ఆర్థిక రంగంలో ఒక శక్తివంతమైన దేశాలుగా ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతోనే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సంస్థ ఏర్పడింది. 21 సభ్య దేశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు అడుగుతాడు. 2021 జూలై 16-17 తేదీల్లో
ఆసియా పసిఫిక్ దేశాల వాణిజ్య సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశానికి ఏ దేశం అధ్యక్షత వహించింది? ఈ టైపులో అడగొచ్చు. ఈ మధ్యనే ఆసియా పసిఫిక్ దేశాల వాణిజ్య సమావేశాన్ని న్యూజిలాండ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆసియన్ పసిఫిక్లో ఉన్న టోటల్ కంట్రీస్ అన్ని ఈ క్రింది వల్ల న్యూజిలాండ్ ఏ సమావేశానికి అధ్యక్షత వహించింది? అపెక్ సమావేశమా, ఓపెక్ సమావేశమా, ఏషియన్ సమావేశమా, WTO సమావేశాలా? ఈ టైపులు అడుగుతాడు సార్. ఎంత చదివేది ముఖ్యంగా సార్. బిట్టు ఏ టైపులు అడుగుతున్నాడు, బిట్టు ఏ రూట్లు అడుగుతున్నాడు, ఏ టైపులు అడిగినా కూడా నువ్వు ఎలా ముందుకెళ్ళాలి పోటీ పరీక్షల్లో, అది ఇంపార్టెంట్ సార్. వచ్చేసి ఒక న్యూజిలాండ్ కంట్రీ అంటున్నాం సార్. ఇది ఒక న్యూజిలాండ్ అంటే మనకి ఏం గుర్తు రావాలి సార్ అంటే, ప్రజెంట్లీ ఆసియా పసిఫిక్ దేశాల యొక్క వాణిజ్య సమావేశం కూడా చైర్పర్సన్ కూడా న్యూజిలాండ్ కంట్రీ సార్. ఒక న్యూజిలాండ్ క్యాపిటల్ సార్ ఇది వెల్లింగ్టన్, న్యూజిలాండ్ క్యాపిటల్ సార్. రేపు 2022కి ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ సార్. ఇక్కడ వరల్డ్ కప్ క్రికెట్ వెల్లింగ్టన్లో నిర్వహణ సార్. అదేవిధంగా సార్ 2021కి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ యొక్క వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత కూడా ఈ దేశమే సార్. ఇదే న్యూజిలాండ్ అంటున్నాం సార్. వరల్డ్లో తొలి కోవిడ్ రహిత దేశం కూడా న్యూజిలాండ్ సార్. వచ్చేసి జెసిండా ఆర్డినర్ న్యూజిలాండ్కు రెండోసారి ప్రైమ్ మినిస్టర్ సార్. ఈ ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించిన కంట్రీ కూడా న్యూజిలాండే. ఈ ప్రపంచంలో తొలి కోవిడ్ రహిత కంట్రీ న్యూజిలాండే. ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత కూడా న్యూజిలాండ్. ఒక వరల్డ్ కప్ ఉమెన్స్ క్రికెట్ కూడా ఇక్కడ జరగబోతుంది. ఈ దేశం యొక్క జాతీయ పక్షి కివి. ఒక ప్రపంచంలో రెక్కలు లేని పక్షి కూడా కివి సార్. చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్, పెద్ద పక్షి ఆస్ట్రిచ్. హమ్మింగ్ బర్డ్ క్యూబాలో కనిపిస్తుంది, ఆస్ట్రిచ్ సహారా ఎడారిలో కనిపిస్తుంది. ఒక రెక్కలు లేని పక్షి న్యూజిలాండ్ అంటే కివి. ఈ న్యూజిలాండ్ జాతీయ పక్షి. ఒక రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా న్యూజిలాండ్ నుంచి ఏ టైపులు అడిగిన బిట్టి క్యాచ్ చేయాలి. రేపు యూరోపియన్ యూనియన్ లేదా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో అంతరిక్షంలోకి ఒక చెక్కతో తయారు చేసిన ఉపగ్రహాన్ని కూడా పంపించుకోబోతున్న కంట్రీ న్యూజిలాండ్ కంట్రీ. ఈ ప్రపంచంలో ఒక స్వేచ్ఛా వ్యాపారంలో ఫస్ట్ ఉన్న కంట్రీ కూడా న్యూజిలాండ్ కంట్రీ. ఒక పర్యావరణ పరిరక్షణ కోసం, ఒక పర్యావరణ పరిరక్షణ పైన ఎమర్జెన్సీ విధించిన కంట్రీ కూడా న్యూజిలాండే. ఒక న్యూజిలాండ్ అనగానే అన్ని అంశాలు మనకు గుర్తు రావాలి. లేటెస్ట్ అన్ని అంశాలపై ప్రధానంగా రేపు ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు కొత్త పేరు మార్చారు సార్. ఇక్కడ ఒక 2021 జూలై 16 నాడు సార్ ఇక్కడ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క యూటీ యొక్క కామన్ హైకోర్ట్ మరి లడక్ యూటీ నామకరణం సార్. జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడక్ హైకోర్టుగా మార్చారు. గతంలో ఓన్లీ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఉండే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు విభజించారు. ఒకటి జమ్మూ కాశ్మీర్, ఒకటి లడక్. ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు
లడక్ హైకోర్టుగా పేరు మార్చుకోవడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి లడక్ హైకోర్టుగా పేరు మార్చారు సార్. జమ్మూ కాశ్మీర్ యొక్క పునర్వ్యవస్థీకరణ పైన రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది సార్. ఏ ప్రాంతం యొక్క పునర్వ్యవస్థీకరణ పైన రాష్ట్రపతి సంతకం చేశారు? ఇబ్బందుల తొలగింపు అంశంపై ఏ ప్రాంతంపై రాష్ట్రపతి సంతకం చేశారు? ఈ మధ్యన ఏ హైకోర్టు తన పేరు మార్చుకుంది? ఈ మధ్యన ఏ హైకోర్టుకు తన పేరు మార్చారు? ఇలా రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. ఒక జమ్మూ కాశ్మీర్ యొక్క వచ్చేసి ఇక్కడ సార్, ఒక జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు సార్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ మనోజ్ కుమార్ సిన్హా. మనోజ్ కుమార్ సిన్హా, ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సార్. గిరీష్ చంద్ర ముర్మ తర్వాత, ఒక గిరీష్ చంద్ర ముర్మ తర్వాత మనోజ్ కుమార్ సిన్హా. అదే లడక్ సార్, ఇక్కడ లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ సార్. ఇక్కడ గవర్నర్గా ఆర్కే మాథూర్, ఒక రాధాకృష్ణ మాథూర్ సార్. ఇక్కడ ఆర్కే మాథూర్ నియమించడం జరిగింది సార్. ఔసలా అనే కార్యక్రమాన్ని కూడా ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించారు. ఒక మహిళా సాధికారత కోసం, ఒక మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం ఈ ఔసల్ అనే కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ జమ్మూ కాశ్మీర్లో. కంపల్సరీ పోటీ పరీక్షల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి అడుగుతాడు. గ్యారంటీ కొంచెం అడిగే అవకాశం ఉంటుంది. ఒక జమ్మూ కాశ్మీర్ సార్ ఈ మధ్యనే ఒక సిక్కిం సేంద్రియ ఎరువుల సంస్థతో ఒప్పందాన్ని అంగీకరించింది. రేపు 2025 నాటికి లడక్ కూడా ఒక లడక్ సార్ ఇక్కడ రేపు 2025 నాటికి లడక్ ప్రాంతం సంపూర్ణమైన సేంద్రియ ఎరువులు వినియోగిస్తున్న కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాలనే లక్ష్యంతోనే సిక్కిం సేంద్రియ ఎరువుల యొక్క సంస్థ ఒప్పందాన్ని అంగీకరించిన సంగతి. ఈ దేశంలో సంపూర్ణంగా సేంద్రియ ఎరువులు వినియోగిస్తున్న రాష్ట్రం అంటే సిక్కిం స్టేట్, కేంద్ర పాలిత ప్రాంతం అంటే లక్షద్వీపులు. ఈ మధ్య సిక్కింతో ఒప్పందాన్ని అంగీకరించిన ప్రాంతం అంటే లడక్ అనే ప్రాంతం సార్. వచ్చేసి లడక్ కేంద్ర పాలిత ప్రాంతం. సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 16, 17 తేదీల్లో ఒక భారతదేశం, భారత్, శ్రీలంక, మాల్దీవ్ రెండు రోజుల పాటు సార్ ఇక్కడ టీటీఎక్స్ ఒక టేబుల్ టాప్ అనే పేరుతో టేబుల్ టాప్ అనే పేరుతో సార్ వచ్చేసి ఇక్కడ హిందూ మహాసముద్రంలో ఉమ్మడిగా నావిక విన్యాసాలను నిర్వహించారు సార్. వచ్చేస్తే కదా సార్ టేబుల్ టాప్ అనే పేరుతో టీటీఎక్స్ అనే పేరుతో సార్ ఇక్కడ ఒక భారతదేశం, శ్రీలంక మరియు మాల్దీవులు సార్ ఇక్కడ ఉమ్మడిగా 2 రోజుల పాటు ఇక్కడ ఈ విన్యాసాలు నిర్వహించిన సంఘటన సార్. సముద్రాల్లో అక్రమ రవాణా అరికట్టడం కోసం సముద్రాల్లో వచ్చేసి ఇక్కడ సార్ సముద్రాల్లో
వివిధ యొక్క ఖనిజ లవణాల యొక్క ఉమ్మడిగా కనుక్కోవడం కోసం, ఇరు దేశాల మధ్య, 3 దేశాల మధ్య నావిక దళాల మధ్య సమన్వయం కోసం, ఒక అంతర్జాతీయ నేరాలను ఇక్కడ అరికట్టడం కోసం మరి వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఈ విన్యాసాలు కూడా నిర్వహించారు సార్. అంటే అంతర్జాతీయ నేరాలు ఎదుర్కోవడం కోసం సార్ ఇక్కడ వీటన్నిటిని కూడా ముంబైలోని మారిటైమ్ వార్ఫేర్ సెంటర్ సమన్వయం చేస్తుంది. రేపు పోటీ పరీక్షలో ఎలా ఆడుతాడు సార్ అంటే, ఒక 2021 సంవత్సరం జూలై 16, 17 తేదీలో ఏ 3 దేశాల మధ్య హిందూ మహాసముద్రంలో టేబుల్ టాప్ అనే పేరుతో ఒక ఉమ్మడిగా నేవీ విన్యాసాలు నిర్వహించారు. ఈ టేబుల్ టాప్ అనే ఉమ్మడి నేవీ విన్యాసాల్లో పాల్గొనే దేశాలు ఏమున్నాయి? మరి పరస్పర అవగాహన పెంపొందించడానికి, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడం కోసం ఎక్కడ ఒక మారిటైమ్ వార్ఫేర్ సెంటర్ను ప్రారంభించారు. ఈ టైప్లో రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్ ముంబైలో సార్. మరొక అంశం సార్ వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే, ప్రధానంగా వచ్చేసి ఒక రైతులకు సార్ ఇక్కడ రైతులకు వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం సార్ ఇక్కడ సరైన సమాచారం సేకరణ కోసం కిసాన్ సారథి అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్లాట్ఫామ్ను 2021 జూలై 17న ప్రారంభించారు సార్. వచ్చేసి రైతులకు తమకు కావలసినాక ఏ మూమెంట్లో ఎరువులు వేయాలి, ఏ మూమెంట్లో విత్తనాలు వేసుకోవాలి, ఏ మూమెంట్లో విత్తనాల్లో కలుపు చెట్లలో మొక్కల్లో కలుపు తీసుకోవాలి, ఏ మూమెంట్లో ఎలాంటి యొక్క మందులు వాడాలి, ఎలాంటి విత్తనాలు వాడుకోవాలి, ఎప్పటికప్పటికి ఒక రైతులకు ప్రత్యేక సమాచారాన్ని చేరవేయడం, వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, ఒక డిజిటలైజేషన్ విధానం ద్వారా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చనే లక్ష్యంతో, ఒక వ్యవసాయ రంగాన్ని శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఒక కిసాన్ సారథి అనే డిజిటల్ ప్లాట్ఫామ్ను నరేంద్ర సింగ్ తోమరు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన నిన్న ప్రారంభించిన సంఘటన సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలో ఇక్కడి నుంచి ఏమంటాడు సార్, ఇక్కడి నుంచి ఏం అడుగుతాడు సార్? ఈ మధ్యనే వ్యవసాయ రైతులకు కావాల్సిన ఎప్పటికప్పటి నూతన సమాచారము, వ్యవసాయ రంగంలో నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం రైతులకు తెలియపరిచే విధంగా ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేమిటి? ఈ కిసాన్ సారథి డిజిటల్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు మనకి అడిగే అవకాశం. రైతు పండించిన పంట, ఆ తర్వాత రవాణా ద్వారా ఆ రైతు పండించిన పంటను కొన్నాళ్ళ పాటు నిల్వ ఉంచుకోవడం కోసం వాడే పద్ధతులు, టెక్నాలజీ, ఈ అన్నిటిపైన కిసాన్ సారథి డిజిటల్ ప్లాట్ఫామ్ను ఈ అన్నిటిపైన అవగాహన కోసం ప్రారంభించిన సంఘటన సార్. వచ్చేసి సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ మేజర్గా
ఒక 2021 సంవత్సరం సార్, ఇది జూలై 17 నాడు, జూలై 17 నాడు సార్, ఇక్కడ ఒక నూతన ఎలక్ట్రిక్ వాహనం విధానమును మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది సార్. వచ్చేసి రేపు 2030 నాటికి, రేపు 2035 నాటికి ఈ దేశంలో ఒక డిజిటల్, ఒక పెట్రోల్తో నడిచే వాహనాలన్నింటినీ పక్కన పెట్టి ఒక ఎలక్ట్రికల్ బైకుల విధానం సృష్టించాలి. ఒక ఎలక్ట్రికల్ బైకులను అక్కడ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో జూలై 16 నాడేమో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బైక్ అనే పథకాన్ని ప్రారంభించింది. జూలై 17 నాడేమో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ఎలక్ట్రిక్ బైక్ విధానం అనే పాలసీని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంఘటన సార్. ఒక దేశంలో సార్ ఇక్కడ ఎలక్ట్రికల్ బ్యాటరీలను అక్కడ స్వీకరణ వేగవంతం చేయడం, ఒక డీజిల్ పెట్రోల్తో నడిచే వాహనాలని తగ్గించడం, మరి భారతదేశంలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రికల్ వాహనాల ఉత్పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేయాలి. ఇలా ప్రపంచ దేశాలు అక్కడ రేపు 2030 నాటికి ఇంగ్లాండ్లో ఒక్క ఎలక్ట్రికల్ బైక్ కూడా నడవద్దు. రేపు 2035 నాటికి పూర్తిగా యూరోపియన్ దేశాల్లో డీజిల్ పెట్రోల్తో నడిచే వాహనాలు పూర్తిగా బంద్. రేపు 2030 నాటికి బ్రిటన్లో ఒక డీజిల్ పెట్రోల్తో నడిచే వాహనాలు పూర్తిగా బంద్. ఒక ఎలక్ట్రికల్ బైక్స్ని ఎలక్ట్రిక్తో తయారైన వాహనాలు మాత్రమే వినియోగించుకునే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి అలా ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్న సంఘటన. రేపు పోటీ పరీక్షలో ఏమంటారు సార్ అంటే, రానున్న రోజుల్లో ఒక ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని భారీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంపొందించడం కోసం ఎలక్ట్రిక్ వాహన విధానం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక ఎలక్ట్రిక్ బైక్ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం పేరేమిటి? అది కర్ణాటక. ఇది ఎలక్ట్రిక్ వాహన విధానం అంటే మహారాష్ట్రం సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఒక మేజర్గా సార్ వచ్చేసి ఇది ఒక 2021 సంవత్సరం సార్, ఇక్కడ జూలై 17 నాడు ఒక కేరళ ప్రభుత్వం సార్ ఇక్కడ గర్భిణీ స్త్రీలకు కోవిడ్ టీకా ప్రచారం. ఒక రాష్ట్రంలో అన్ని గర్భిణీ స్త్రీలకు సార్ జిల్లా స్థాయిలో అన్ని ప్రాంతాల్లో టీకా వేయడం కోసం సార్ ఇక్కడ మాతృ కవచం అనే పేరుతో గర్భిణీ స్త్రీలకు కోవిడ్ టీకా డ్రైవ్, కోవిడ్ టీకా డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది సార్. వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసరి ఇక్కడ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మాతృ కవచం అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీ స్త్రీలు కూడా కోవిడ్ టీకా డ్రైవ్ కార్యక్రమాన్ని అమలు పరిచిన రాష్ట్రం పేరంటే కేరళ రాష్ట్రం సార్. ఈ దేశంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది ఇక్కడే. ఈ దేశంలో తొలి నిపా వైరస్ నమోదైంది ఇక్కడే. ఈ దేశంలో జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఒక శాసనసభ తీర్మానం చేసిన రాష్ట్రం ఈ రాష్ట్రమే. ఈ దేశంలో మహిళా కార్మికుల కోసం ప్రత్యేక మ్యూజియాన్ని ప్రారంభించింది ఇక్కడే.
ఈ దేశంలో కిచెన్, ఒక లేడీ కిచెన్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభించింది ఇక్కడే, ఈ రాష్ట్రమే సార్. మాతృ కవచం అనే పేరుతో ఈ దేశంలో తొలిసారిగా ఒక మొబైల్ కాంటాక్ట్ ద్వారా కోవిడ్ కేసులను గుర్తించిన తొలి రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే, కేరళ రాష్ట్రం సార్ వచ్చేసి. ఈ బిడ్డ రేపు జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా సార్ వచ్చేసి. సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి అక్కడ మేజర్గా సార్ ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 11th నాడు క్రొయేషియా రాజధాని జాగ్రెబ్, ఈ క్రొయేషియా క్యాపిటల్ జాగ్రెబ్ లో నిర్వహించిన ఒక ర్యాపిడ్ చెస్ టైటిల్ విజేత సార్ ఇక్కడ మాక్సిమి లాగ్రేవ్, ఫ్రాన్స్ కంట్రీ సార్. ఓటమి విశ్వనాథన్ ఆనంద్ సార్ వచ్చేసి. ఒక సింధు నాగరికత, ఆర్య నాగరికత యొక్క ప్రజల ప్రధానమైన క్రీడ చదరంగం సార్. ఒక భారతదేశం నుండి చదరంగాన్ని నేర్చుకున్న దేశం కూడా పర్షియా సార్. ఇలా రష్యా దేశం యొక్క జాతీయ క్రీడ చదరంగం కొనసాగుతుంది సార్. ఒక క్రొయేషియా సార్ యూరోపియన్ యూనియన్ లో ప్రధానమైన కంట్రీ క్రొయేషియా, ఒక యూరోప్ ఖండంలో ఉన్న కంట్రీ క్రొయేషియా నిర్వహించిన ఒక వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్ విజేత ఒక ఫ్రాన్స్ క్రీడాకారుడు మాక్సిమ్ లాగ్రేవ్. ఓడిపోయిన వ్యక్తి విశ్వనాథ్ ఆనంద్ సార్. 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత, నా చెస్సులో అత్యున్నతమైన గేములనే నవల రచయిత, ఒక రాజీవ్ ఖేల్రత్న అవార్డు యొక్క తొలి గ్రహీత సార్ యొక్క పర్సన్ వచ్చేసి ఇతను ఇక్కడ సార్. ఒక నేపాల్ దేశానికి సార్ వచ్చేసి ఇక్కడ ఐదవసారి నేపాల్కి సార్ ఇక్కడ ఒక నేపాల్కు ప్రధానిగా సార్ ఇక్కడ షేర్ బహదూర్ దేహుబా బాధ్యతలను స్వీకరించారు సార్. ఒక 2008 సంవత్సరం సార్ ఇక్కడ 2008లో నేపాల్ ఒక 240 ఏండ్ల యొక్క నియంతృత్వ రాజరిక వ్యవస్థ పతనమై మొన్నటి వరకు ప్రపంచంలో హిందూ రాజ్యం కలిగిన ఏకైక దేశం అంటే నేపాల్ అని పిలుచుకునేవాళ్ళం. ఒక హిందూ రాజ్యం నుండి ఒక లౌకిక రాజ్యంగా ఏర్పడిన కంట్రీ అంటే నేపాల్ సార్. ఒక నేపాల్ కంట్రీకి మొన్నటి వరకు ప్రధానిగా ఉన్న వ్యక్తి ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ. ఈ ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ యొక్క అనాలోచిత యొక్క నిర్ణయాలు, వెర్రి వాగుడు, ఇలాంటి యొక్క విధానాల వల్ల ప్రధానమంత్రి పదవి కోల్పోయారు. రేపు త్వరలో నవంబర్ 12 తేదీలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అధ్యక్షురాలికి ఆయన సిఫారసు చేయడం జరిగింది. ఈయన తీసుకొచ్చిన విధానాలన్నింటినీ కూడా రద్దుపరిచి ఒక నేపాల్కు నూతన ప్రధానిగా మళ్ళీ ఎన్నుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఒక మావోయిస్టు పార్టీ మద్దతుతో నేపాలీ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన ఒక వచ్చేసి సార్ షేర్ బహదూర్ దేవ్
రేపు పోటీ పరీక్షలో ఎగ్జామ్లు ఏముంటాడు సార్ కరెంట్ అఫైర్స్ పరంగా అంటే, ఒక నేపాల్ దేశానికి షేర్ బహదూర్ దేవ్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఎన్నోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ఒక నేపాల్ చరిత్రలోనే తొలి మహిళా అధ్యక్షురాలు విద్యాదేవి భండారి సార్. రెండవసారి అధ్యక్షురాలు కొనసాగుతుంది సార్. మన పక్కన ఉన్న కంట్రీ సార్ నేపాల్. భారత సహకారంతో నేపాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టే అరుణ్ 3 జల విద్యుత్ ప్రాజెక్ట్ సార్. ఒక నేపాల్ ప్రజలు ఎవరెస్ట్ శిఖరాన్ని సాగర మాత అని పిలుస్తారు సార్. ఒక రీటా కామి అనే నేపాల్ జాతీయుడు, ఒక రీటా కామి అనే నేపాల్ దేశీయుడు 25 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన వ్యక్తి సార్ ఇతను. రేపు ఏ టైపులో నేపాల్ గురించి అడిగినా కూడా మనం బిట్టు ఈజీగా ఈ పోటీ పరీక్షలో క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ నుంచి ప్రధానంగా వచ్చేసి ఓకే సార్, ఇది సార్ మా ప్లాటో ఆన్లైన్ అకాడమీ. అనేక రకాల క్లాసులు అందిస్తుంది. 2 రాష్ట్రాల్లో టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీతో మీకు నచ్చిన విధంగా ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ ఉన్న విధంగా ఎప్పటికప్పటికి నూతన టెక్నాలజీతో మా ప్లాటో అకాడమీ మీకు కావాల్సిన సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లాసెస్ అన్నిటినీ అందిస్తుంది. మా ప్లాటో యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ప్లాటో క్లాసెస్ గురించి తెలియపరచండి. ఓకే, టోటల్ ఏం సార్, ఈ విధంగా చదవండి. ఇంపార్టెంట్ డేస్, వాటి థీమ్స్, వాటిపైన అవగాహన పెంచుకోండి. గ్యారెంటీగా మీరు జాబ్ సాధించగలుగుతారు. గ్యారెంటీగా ఇక్కడ నుంచి 50 నుండి 60 మార్కులు సంపాదించగలుగుతారు. రేపు పోటీ పరీక్షలో హైయెస్ట్ స్కోరింగ్ అంటే ఒక కరెంట్ అఫైర్ జీకేని సార్ జిఎస్లో. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతోనే మా ప్లాటో యాజమాన్యం మేము ముందుకు వస్తున్న సంఘటన సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.